ఇంద్రియాలు, అందులో 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాన్ని పక్కనైతే జ్ఞానేంద్రియాలు బయట జ్ఞానాన్ని మనకి లోపలికి పంపిస్తున్నాయి. వాటిల్ని గెలిచి ఆరు నెరిగి అరిషడ్ వర్గ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వాటిల్ని తెలుసుకొని, లేదా షడ్యంత్రాంగము అని చెప్పి రాజరికపు పరిపాలనలో మిత్రభేద సంధి విగ్రహ అల్పుష్యకారత్వాలు అని చెప్పేసి రాజకీయపరమైనటువంటి ఆ ఆరింటిని ఇవాగా తెలుసుకొని 7 విడిచి సప్తవ్యసనాల్ని వదిలిపెట్టినటువంటి వాడు వివేకధనుడు. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. దారిద్ర్య శోచామి భవంతమేవ అస్మచ్చరీరే సుహృద్భుషిత్వా విపన్న దేహే మహిమంద భాగ్యే మమేతి చింత స్వగమిష్యతీతి. మత్స్యకటిక నాటకంలో నాయకుడు చాలా భేదవాడు, ఆయన పరమదరిద్రుడు. ఆయన గారు అంటాడు ఈ మాట, ఏమయ్యా అంటే దారిద్ర్య శోచామి భవంతమేవ. ఒరే నాయనా దరిద్రుడా, ఓ దరిద్ర దేవత, నీ గురించి వెంకట్టుకున్నాను రా నేనంటాడు. దరిద్రం గురించి ఈయన వెంకట్టుకోవడం ఎందుకండి, అది వదలాలని చెప్పేసి మనం చూసుకుంటాం. కానీ అంటే అస్మశరీరే సుహృద్భుషిత్వ, నేను నీకు బాగా నచ్చానేమో, అత్యంత నాకు స్నేహితుడు అనుకుని నా శరీరాన్ని కాగలించుకుని నువ్వు పట్టుకుని నన్ను విడిపెట్టడం లేదు. విపన్న దేహే మహిమంద భాగ్యే. ఇప్పుడు ఒకవేళ నా శరీరం ఇది కనుక శిథిలమైపోయిందనుకో, మమేతి చింత స్వగమిష్యతీతి. ఇప్పుడు నా శరీరం పడిపోయిందంటే నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు వెంకట్టుకుందిరా, నీకు సరైన ఆశ్రయం దొరుకుతుందా లేదా అని మళ్ళీ పురస్కృతావత్మని పార్థివేన ప్రత్యుద్గత పార్థివ ధర్మపత్య తదంతరే విరరాజస దినక్షప మధ్యగతే వసంధ్యా. ప్రభోషంలో దీప మహారాజు నందినీ దేనువుని గురువు గారి యొక్క ఆజ్ఞ చేత సేవిస్తున్నాడు. ఆయన గారు 21 రోజులుగా సేవించాడు. ఆ సేవించడంలో ప్రతిరోజు ఆ ఆవు పడుకుంటే పడుకుని ఆవిడ కూర్చుంటే కూర్చుని, ఆవిడ నిద్ర ఉంటే ఆ పై నువ్వు నిద్ర, ఆవిడ ఆహారం తిన్నాక నువ్వు ఆహారం తినాలి, ఇలా సేవ చెయ్యి అన్నాడు. పొద్దున్నే తీసుకుని అడవికి వెళ్తాం, లేకపోతే మళ్ళీ ఇంటికి తీసుకురావాలి. సాయంత్రం తిరిగి వస్తున్నారటండి. పురస్కృతావర్తమని పార్థివేన, ఆవు ముందర నడుస్తోంది నందినీ దేనువు, ఆ ఆవు వెనకాల మహారాజు గారు నడుస్తున్నారు దిలీప